ఆ భగవంతుడు మనల్ని పట్టుకునే విధానం వేరేగా ఉంటుందండి. మనం పట్టుకోవడం ఒక రకము, మనల్ని పట్టుకోవడం మరొక రకం. మనం పట్టుకునే విధానాన్ని అనుసరించి భగవంతుడు మన చేయి పట్టుకుంటాడు. భగవంతుడి చేయి మనం పట్టుకుంటాం, ఆయన గాల్లోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. మన చేయి జారిపోతూ ఉంటుంది, మనం గట్టిగా పట్టుకోలేం. ఆయన మన చేయి ఇలా పట్టుకుంటాడు. ఆయన ఎంత తీసుకెళ్ళినా ఆయన పట్టుకున్నప్పుడు వదలడు కదా, మన చేయి జారదు. కాబట్టి మనకి ఇబ్బంది లేదు కదా. ఆ స్థితికి వెళ్ళాలంటే దానికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు వచ్చినప్పుడు ఈశ్వర ఆరాధన చేసుకోండి. ఈశ్వరుడికి మాత్రం అనునిత్యము ఆరాధన చేసుకోగలిగితే ఇటువంటి వాటి నుంచి మనం బయటపడతాం. క్షిప్రంగా బయటపడాలి అనుకుంటున్నప్పుడు రుద్రాక్షలతో ఈశ్వరుని అర్చించండి. రుద్రాక్షలతో ఈశ్వరుని కనుక అర్చించగలిగితే, రుద్రాక్షలతో రుద్రుని అర్చించుట, మనం ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నామే అంటే మనము ఈశ్వరుని అయిపోతాం. అక్కడ రుద్రాక్షలతో రుద్రుని అర్చిస్తున్నాడు, తనకు తానే అక్కడ అర్చిస్తున్నాడు. ఆ రకంగా ఆ ఈశ్వరుడికి అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుందండి. ఆ ఒక్కటే చేసుకోగలిగితే చాలు. ఈ సంకల్ప బలం కోరిక నెరవేరుతుంది మనకు.